మీ అబ్బాయి టీనేజ్‌లోకి అడుగుపెట్టాడా? మరి టీనేజ్ అబ్బాయి యొక్క తల్లిదండ్రులుగా అతన్ని సంస్కరించడానికి, అతని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎప్పుడైతే ఒక అబ్బాయి లేక అమ్మాయి టీనేజ్‌లోకి, యవ్వనంలోకి అడుగుపెడతారో, అప్పుడు నిజానికి వారు పరీక్షల్లోకి అడుగుపెట్టారు అని అర్థం. వారి లోపల ఉన్నటువంటి కోరికలు అదే సమయంలో జాగృతమవుతాయి. వారిలోని మనోకాంక్షలు అతన్ని గట్టిగా తన వైపునకు లాగుతూ ఉంటాయి. అతడు బలంగా చెడు వైపునకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి సమయం. ఈ సమయంలో ఒకవేళ తల్లిదండ్రులుగా మనం మౌనంగా ఉంటే ప్రపంచం పిల్లల గురించి చెడుగా చెప్పడం ప్రారంభిస్తుంది. ప్రపంచమైతే కాకుల్లా పొడుస్తూనే ఉంటారు, కానీ వారికి మంచి మార్గం చూపించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి తల్లిదండ్రులుగా ఇది మన బాధ్యత. అదేమిటంటే పిల్లలకు ఎంతో సంస్కారవంతంగా, ఎంతో హుందాగా, చక్కని పలుకులతో వారితో మాట్లాడుతూ వారిని సంస్కరించేందుకు మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. మీ అబ్బాయి ఒకవేళ 13, 14, 15, 16, 17, 18, 19 ఇయర్స్‌లో ఉంటే, దీన్ని టీనేజ్ అంటాం. వారితో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. చాలా గౌరవంగా మాట్లాడండి. వారి మాటల్ని వినండి. వారికి కొన్ని ప్రాథమిక విషయాలు తప్పకుండా చెప్పండి. వారికి చెప్పండి, బాబు, నీవు ఇక నుండి చిన్న పిల్లవాడిలా కాదు, నీవు పరిపక్వత కలిగినటువంటి మెచ్యూర్డ్ మనిషిలాగా ఆలోచించాలి అని పిల్లవాడికి చెప్పండి. నీ శరీరంలో మార్పులు వస్తాయి, నీ గొంతు మారుతుంది, నీవు బలవంతుడవుతావు. కానీ ఇదే సమయంలో నిన్ను కోరికలు తన వైపునకు లాగుతూ ఉంటాయి, మనోకాంక్షలు నిన్ను తన వైపునకు లాగుతూ ఉంటాయి, ప్రపంచం నిన్ను తన వైపునకు లాగుతూ ఉంటుంది. కానీ నాన్న, సృష్టికర్త అయినటువంటి దైవం నిన్ను చాలా నిర్మలంగా పుట్టించాడు, స్వచ్ఛంగా పుట్టించాడు. ఆ స్వచ్ఛతతో ఉండగలిగితే మనం నిజానికి మన జీవితాన్ని సార్థకం చేసుకున్నట్లు అని చెప్పండి. ఇంకా మన పిల్లవాడికి కొన్ని ప్రాథమిక విషయాలు ఖచ్చితంగా చెప్పండి. ఇందులో చాలా ముఖ్యమైనది ఏమిటంటే తహరత్ గురించి చెప్పండి. శరీరము మరియు దుస్తుల యొక్క పరిశుభ్రత గురించి చెప్పండి. గుసుల్ ఎప్పుడు తప్పనిసరి అవుతుందో తప్పకుండా చెప్పండి. ఎప్పుడైతే టీనేజ్‌లోకి పిల్లవాడు అడుగు పెడతాడో నమాజ్‌ను స్థాపించమని, లేక మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోమని చెప్పండి. ఎందుకంటే ఆ సమయమే మనిషి యొక్క కోరికలు, మనోకాంక్షలు అతన్ని తన వైపునకు బలంగా లాగేటువంటి సమయం. నమాజ్ మనోకాంక్షలపై ఢాలు వంటిది. కాబట్టి దైవ ఆరాధన, దైవ భీతి, దైవ ప్రసన్నత పొందాలని, స్వచ్ఛమైన నిర్మలమైనటువంటి మనసుతో జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నం చేయాలని ప్రాథమిక విషయాలు చెప్పండి. తప్పు జరిగిన ప్రతిసారి అల్లాహ్ వైపునకు, దైవం వైపునకు, సుప్రీం పవర్ వైపునకు మరలాలని, మరలా రెండోసారి ఆ తప్పు జరగకుండా చూసుకోవాలని ఎంతో ప్రేమగా, ఎంతో హుందాగా చెప్పడానికి ఖచ్చితంగా మనం ప్రయత్నం చేయాలి.